హలో, వెల్కమ్ టు నిత్య సిరి కలెక్షన్స్. డైలీ వేర్ శారీస్కి చిన్న చిన్న ఐడియాస్తో సింపుల్ ప్యాచ్ వర్క్తో స్పెషల్గా కనిపించేలాగా ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూద్దాం. ఈ శారీ హాఫ్ అండ్ హాఫ్ శారీ, 3 కలర్స్ కాన్సెప్ట్, పింక్ ఆరెంజ్ శారీ. ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. ఈ బ్లౌజ్కి హాఫ్ సర్కిల్తో ప్యాచ్ వేశాను. శారీలో వచ్చిన చిన్న లేస్ ఈ పింక్ కలర్ వచ్చింది. నెక్కి ఈ హాఫ్ సర్కిల్కి ఫినిషింగ్ ఇచ్చాను. ఈ హాఫ్ సర్కిల్ ఖాళీగా ఉండకుండా ఈ మిషన్స్తో ఈ గ్రీన్ కలర్ థ్రెడ్తో సర్కిల్స్ స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేశాను. దీనికి మెరూన్ బ్లౌజ్ వచ్చింది, అది నేను స్టిచ్ చేయలేదు. శారీలో కలర్స్ మ్యాచ్ అయ్యేలాగా క్రేప్ కలంకారీ క్లాత్ తీసుకున్నాను. దానికి 3/4 హ్యాండ్స్ ఇచ్చాను. యూ షేప్ నెక్కి సెంటర్లో కట్ చేసి 2 సైడ్స్ పైపింగ్ చేశాను. హ్యాండ్స్ కూడా అలానే గ్రీన్ కలర్ పైపింగ్ చేశాను. ఇది బ్యాక్ హుక్స్ లాగా కనిపిస్తుంది కానీ బ్యాక్ హుక్స్ కాదు. వేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, స్టైలిష్గా ఉంటుంది. దీనికి ఇంతకంటే ఎక్కువ డిజైన్ చేయాల్సిన అవసరం లేదనుకున్నాను, ఇలా డిజైన్ చేశాను. ఇది రెడ్ కలర్ శారీ, దీనికి బ్లాక్ కలర్లో బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్కి వి షేప్ నెక్ ఇచ్చాను. వి షేప్ ప్యాచ్కి ఎడ్జెస్కి బ్లాక్ క్లాత్తో పైపింగ్ వేశాను. ఈ వి షేప్ హైలైట్ అయ్యేలాగా మిషన్ మీద బ్లాక్ థ్రెడ్తో లైన్స్ స్టిచ్ చేశాను. ఇలా ఇప్పుడు వి షేప్ నెక్ ట్రెండింగ్లో ఉంది, చాలా బాగుంటుంది, వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. ఈ శారీలో వాటర్ డ్రాప్ డిజైన్ వచ్చింది, చిన్న పైపింగ్ వచ్చింది ఎల్లో కలర్లో, అక్కడక్కడ మిరర్స్ వచ్చాయి. దీనికి నేవీ బ్లూ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్కి యూ షేప్ నెక్కి హ్యాండ్స్కి ఎల్లో కలర్ పైపింగ్ వేశాను. శారీలో మిర్రర్స్ వచ్చాయి కాబట్టి బ్లౌజ్కి ఎల్లో కలర్ థ్రెడ్తో మిర్రర్స్ కుట్టాను. వాటర్ డ్రాప్ లాగా చిన్న చిన్న చైన్ స్టిచ్ బీడ్స్ వేశాను. హ్యాండ్స్కి కూడా అలాగే కుట్టాను. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు, చూడ్డానికి స్పెషల్గా కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ శారీకి పై వైపు లైన్స్ వచ్చాయి, కింది వైపు ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ ఈ పింక్ బ్లౌజ్కి యూ షేప్ నెక్ ఇచ్చేసి గోల్డ్ క్లాత్తో పైపింగ్ చేశాను. ఈ కట్లో పాట్ షేప్ కట్ తీసి ఈ ఫ్లోరల్ క్లాత్తో ప్యాచ్ వేశాను. ఈ కలర్ అయినా మనం ఆరెంజ్ వేసుకోవచ్చు, ఈ ఫ్లోరల్ డిజైన్ అయినా మనం వేసుకోవచ్చు, కానీ ఈ ఫ్లోరల్ డిజైన్ ఈ కలర్కి ఈ ఫ్లోరల్ డిజైన్ వేస్తే హైలైట్ అవుతుందని నేను ఈ ఫ్లోరల్ డిజైన్ వేశాను. ఇది బ్లూ కలర్ శారీ, పీచ్ కలర్ డిజైన్. బ్లౌజ్ సెల్ఫ్ కలర్ వచ్చింది. దానికి ఇటువైపు ఈ షేప్లో నేను ప్యాచ్ ఇచ్చాను. రెండు వైపులా గోల్డ్ క్లాత్తో పైపింగ్ వేశాను.
శారీలో వచ్చిన డిజైన్ బేస్ చేసుకొని ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఒకటి పీచ్ కలర్, ఒకటి నేవీ బ్లూ కలర్ ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ చేశాను. ఇలా సింపుల్గా మనం స్టైలిష్గా డిజైన్ చేసుకోవచ్చు. ట్రెండీ లుక్ వస్తుందండి. ఇది ఇక్కత్ డిజైన్ సీకో శారీ. దీన్ని మామూలుగా అయితే పెద్దవాళ్ళు కడతారు, కానీ బ్లౌజ్ కొంచెం ట్రెండీగా డిజైన్ చేసుకుంటే ఎవరైనా మనం కట్టుకోవచ్చు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది. నేను ఆ బ్లౌజ్ స్టిచ్ చేసుకోకుండా ఈ కలర్, ఈ బ్లాక్ది రా సిల్క్ తీసుకున్నాను. ఇది బ్లౌజ్. నెక్కి గోల్డ్ క్లాత్తో పైపింగ్ చేసి పోట్లీ బటన్ సెంటర్లో పోట్లీ బటన్స్ ఇచ్చాను. శారీలో ఉన్న కలర్స్ బేస్ చేసుకొని పోట్లీ బటన్స్ ఇచ్చాను. గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ పోట్లీ బటన్స్ ఇచ్చాను. ఇలా చిన్న చిన్న ఐడియాస్తో, చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్తో స్టైలిష్గా డిజైన్ చేసుకోవచ్చు. ట్రెండీ లుక్ కనిపించవచ్చు. ఇది షోకేస్ ఐటమ్ 3 పీస్ వుడెన్ ఎలిఫెంట్ సెట్ అండి. పగిలే ఛాన్స్ లేదు. మేము తిరుపతిలో షాపింగ్ చేసినప్పుడు తీసుకున్న సెట్ ఇది. నాకు బాగా నచ్చింది. మీకు నచ్చిందా? దీని కాస్ట్ 960 రూపీస్. నేను డిజైన్ చేసిన సింపుల్ బ్లౌజ్ డిజైన్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. Please subscribe my channel. Bye bye.